హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం వరంగల్కి జిల్లాకి చెందిన రాయపర్తి మండలంకి రావడం జరిగింది. మనతో పాటు బీజేపీ మోస్ట్ నాయకుడు అనిల్ గారు మనతో ఉన్నారు. సో వారేం చెప్తారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ఈరోజు మా బీబీఆర్ టీవీ న్యూస్ ఛానల్ గారికి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా మాకు ధన్యవాదాలు. వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఓకే సార్, మీరు బీజేపీ పార్టీలో 30 సంవత్సరాలు ఉన్నారు, కానీ ఇప్పుడు మీరేమో నిరుత్సాహంతో ఉన్నారా? నిరుత్సాహం అనేది కొంత వాస్తవమే. పార్టీ లోపల ఎన్నో అనేక రకాలైన ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీ కేంద్రంలో లేనప్పుడు కూడా భుజస్కంధాల మీద వేసుకొని మేము పార్టీని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినాం. పార్టీని తీసుకురావడం చాలా ఇబ్బందులతో కూడా పార్టీని మేము ఆ రోజు కొద్ది మందితో నడిపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు మేము ఉన్న ప్రభుత్వం పార్టీ నుంచి కొంచెం మాకు సరైన సపోర్ట్ లేకపోవడం కూడా కొద్దిగా నిరుత్సాహానికి గురి చేసింది. అయినా మేము బీజేపీ వదలం, బీజేపీనే మేము నిర్వహిస్తాం బీజేపీలో. ఓకే సార్, కొంతమంది బీజేపీ నాయకులు మిమ్మల్ని ఎదగనీయకుండా చేశారంట, ఇది నిజమేనా? అది కొత్తగా వచ్చిన వారు అలాంటివి చేసినా కానీ నేను మా జిల్లా నాయకత్వం మీద, రాష్ట్ర నాయకత్వం మీద నమ్మకంతోనే ఈ రోజు వరకు కూడా నేను పని నిర్వర్తించుకుంటూనే వెళ్తున్నా. నాకు సొంత సమస్యలను తప్పితే నాకు పెద్దగా ఏం లేదు. పార్టీ నుంచి కూడా నాకు చాలా రకాలైన చోదోడు వాదోడు ఉంది. ఓకే సార్, మీ పార్టీలోనే ఆర్యూరి రమేష్ గారికి సపోర్ట్ చేయట్లేదంట, దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? అది అబద్ధం ముచ్చట. పార్టీ లోపల చేయకపోవడం అనేది మాకు హైకమాండ్ నుంచి చాలా సీరియస్ ఉంది. ప్రతి ఒక్కరం కార్యకర్తలు అందరం మేము కలిసికట్టుగా పనిచేసి ఆరూరి రమేష్ గారిని మేము గెలిపించుకుంటాం. మాకు నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పనులనే తనను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆరూరి రమేష్ గారిని కూడా మేము గెలిపించడానికి సర్వం ఒడ్డి గెలిపించుకోవడానికి సిద్ధం. ఓకే సార్, ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆర్యూరి రమేష్ గారు ఎంపీగా ఎలా గెలుస్తారు? ఎమ్మెల్యేగా ఓడిపోయింది అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అతను అనేక రకాలుగా ఆ పార్టీ ఒడిదుడుకులతోని ప్రజలు చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమం అయితే ప్రతి ఒక్కటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు బీఆర్ఎస్లో ఆరూరి రమేష్ గారిని ఓడిపోయడం జరిగింది. ఈరోజు మా పార్టీ లోపలికి ఆహ్వానించినాం. వచ్చినాగానే ఈరోజు మా నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన ప్రపంచ దేశాలతో నుండి అన్ని దగ్గర దౌత్య సంబంధాలతో చూసిన ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రోజు రోజుకు ప్రజలు చిన్న సామాన్య ప్రజలు కూడా ఇవాళ వాజ్పేయి బీజేపీ ఇట్లా ఉన్నది, తర్వాత నరేంద్ర మోడీ ఇలా ఉన్నారు ఇట్లా అని చెప్పేసి పార్టీ ఏమైనా దేశాన్ని కాపాడగలిగింది అంటే ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే అని చెప్పేసి కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఓకే సార్, ప్రజలు ఎందుకు బీజేపీకే ఓటేయాలి, కాంగ్రెస్కి ఎందుకు వేయకూడదు? కాంగ్రెస్ గత దశాబ్ద కాలాల నుంచి ఎన్నడూ కూడా ఇచ్చిన మాట వాగ్దానం నిలబెట్టుకోలేదు. పార్టీ కాంగ్రెస్లో లోపల గ్రూపు తగాదాలు, గ్రూపు కొట్లాటలతోనే దేశం మీద అభివృద్ధి పెంచడం కాక పార్టీలోనే అంతర్గత కలహాలతోనే పార్టీ దీనస్థితికి ఇన్ని రాష్ట్రాల నుంచి దిగజారిపోయింది. నేడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఒక్క అవినీతి కార్యక్రమం లేదు. పైగా 370 ఆర్టికల్ అయితేనేమి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఈరోజు ఏం జరుగుతుందంటే ఈరోజు ఒక్క భారతదేశం ఉండాలంటే కేవలం నరేంద్ర మోడీ నాయకత్వంలో మాత్రమే అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఓకే సార్, ఇక్కడ మీ రాయపర్తి మండలం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గతంలో ఏ పార్టీకి వేసినా ఓటు, ఇప్పుడు మాత్రం కేంద్రంకి నరేంద్ర మోడీ నాయకత్వాన ఎంపీ అభ్యర్థికి ప్రజలందరూ ఏకగ్రీవంగా ఓటేసి తాను నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు ఒక మోస్ట్ సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఒకటే మా విన్నపం, భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజలు ఏది చేసినా భారతీయ జనతా పార్టీని గెలిపించి అంతర్గత కుమ్ములాటలు ఏదున్నా కానీ ఇన్ని సందర్భాల లోపల ఇతర పార్టీలకు ఓటేసిన ఒక్కసారి ఫిరేక్ బారు భాజపాకు ఓటేయండి అని చెప్పేసి మేము ప్రజల్లోకి నినాదం తీసుకెళ్తున్నాం. ఇప్పటివరకైనా ప్రజలు కూడా అలాగే స్పందిస్తూ మాకు అనూహ్యమైన స్పందనలు వస్తుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాతో గడిపినందుకు.
సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.